మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. మహబూబాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగిశాయి. అందులో భాగంగా గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అతి చిన్న వయసులో సర్పంచ్ పదవిని సాధించి వారు చాలా అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం సర్పంచ్ గారిని అడిగే విషయాలు తెలుసుకుందాం. మీరు అతి చిన్న వయసులో గార్ల మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి నన్ను ఓటేసి గెలిపించినందుకు చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అనుసారం మేరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను. రాజకీయం మీద మక్కువతోనే రాజకీయాల్లోకి వచ్చేసి మీరు ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో మమేకం అయిపోయి సర్పంచ్గా ఈరోజు గెలిచారు. ప్రజలకి మీరు ఈ గ్రామ పంచాయతీకి, ఈ మేజర్ గ్రామ పంచాయతీకి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందించాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రచారంలో భాగంగా అందరు జనాలు మనకు ఒకటి కోరుకున్నారండి. ఇక్కడ గార్ల గ్రామ పంచాయతీలో మెయిన్గా కోతుల బెడత ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు చాలా మంది. మాకు అది కోతుల బెడత ఫస్ట్ పరిష్కరించండి అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఫస్ట్ దాని యొక్క దాని ప్రణాళిక కార్యాచరణ ఎట్లా జరపాలనేది ఫస్ట్ మా యొక్క ఇది. దాని తర్వాత చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఇప్పుడు సైడ్ కాలువలు కానీ, డ్రైనేజ్ ప్లస్ రోడ్డులు, వీధి స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయడము, ఇవన్నీ అభివృద్ధిలో భాగంగా తీసుకెళ్లి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. గార్ల మేజర్ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నుండి మొదలు ఈ రోజు వరకు మొట్టమొదటిసారిగా ఒక మైనారిటీ మహిళ ఉప సర్పంచ్గా నియమించుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మైనారిటీ మహిళకు ఈ అవకాశం ఇచ్చినందుకు మైనారిటీ సోదరులంతా, సోదరీమణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మైనారిటీ ఉప సర్పంచ్గా ఆమెకు అవకాశం కలిగినందుకు వారి ఉద్దేశం ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. మీరు మొట్టమొదటి మేజర్ గ్రామ పంచాయతీ మైనారిటీ ఉప సర్పంచ్గా మీకు ఈ అవకాశం కల్పించారు కదా, మీ ఫీలింగ్ చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మా మైనార్టీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరు కలిసి నాకు గెలిపించి ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు, మొట్టమొదటిసారిగా నేను ఉప సర్పంచ్ అయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సర్పంచ్ గారి తోడుండి వెన్నంటూ ఉండి మేము కూడా వారికి నచ్చినట్టుగా సహాయ సహకారాలు అందరికీ కల్పిస్తామని హృదయపూర్వక నమస్కరిస్తున్నాను. నమస్కారం. గార్ల మండల ప్రజానికానికి, అదేవిధంగా ప్రత్యేకంగా మా గార్ల మేజర్ పంచాయతీ ప్రజలకి ఓటేసి మా సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా మైనార్టీ సోదరుల మన్నల మేరకు మాకు కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మైనార్టీ మహిళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉప సర్పంచ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని మైనారిటీ మహిళకు అందించినందుకు వారి మత పెద్దల ఆశాభావం ఎలా ఉందని తెలుసుకుంటాం. నా పేరు కదీర్ అండి. నేను గార్ల మండల కోఆప్షన్ సభ్యుడు, 2 టైమ్స్ మండల కోఆప్షన్ చేసిన ముస్లిం మైనార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిని. అయితే గార్ల గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు నాకు తెలిసి 50-60 సంవత్సరాలు అయింది. 1964లో ఈ గార్ల గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. 1964 నుండి మొన్నటి వరకు కూడా మరి మా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి గ్రామ పంచాయతీలు పెద్దగా ప్రాతినిధ్యం లేదు. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రని తిరగరాసినటువంటి సంఘటన జరిగింది. ఒక ముస్లిం మహిళకు గార్ల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని ఇవ్వటం మేము యావత్ ముస్లిం జాతి గర్వంగా ఫీల్ అవుతాను. మా మహిళకి, మా సామాజిక వర్గ మహిళకి ఉప సర్పంచ్ ఇచ్చిన రోజు నుండి కూడా మరి గార్లలో మా ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ మా ముస్లిం సామాజిక వర్గానికి పెద్దపీట వేసినందుకు గార్ల గ్రామ పంచాయతీలో
గెలిచే ఓట్లు లేకపోయినా మా సామాజిక వర్గానికి ఓడగొట్టే అన్ని ఓట్లు ఉన్నాయి. మేము చాలా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం గార్ల మేజర్ గ్రామ పంచాయతీలో. ఇవాళ మా యొక్క సామాజిక వర్గాన్ని గుర్తించి మరి మా సామాజిక వర్గ మహిళకు ఉప సర్పంచ్ పదవి ఇవ్వడంతో గార్ల గ్రామ పంచాయతీలో అంబరాన్ని అంటినాయి. భవిష్యత్తులో కూడా మా సామాజిక వర్గానికి అన్ని విధాల ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలని మేము ఒక సామాజిక వర్గంగా వేడుకుంటా ఉన్నాం. కబ్రస్థాన్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ముస్లిం వాడాల్లో కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ చేయాలి. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాల్సింది శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ రెండు కనుక సకాలంలో అందిస్తే ఈ పాలక వర్గం వెంటే ప్రజలు కూడా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మాకు ఈ అవకాశాన్ని, మా సామాజిక వర్గానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి గార్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.